హాయ్ అండి మీ అందరికీ. ఈరోజు అయితే దోసకాయ టమాటా దొండకాయ అలానే వట్టి తణుకుల కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా దోసకాయలు అలానే దొండకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కరివేపాకు కొత్తిమీర అలానే వట్టి తణుకులు మొత్తం అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసుకున్నాను. ఇంకా ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది, మరో పక్క అయితే ఇంకా కర్రీ చేస్తా చేసుకుంది. టైం వచ్చేసి ఖచ్చితంగా 7 అవుతుందండి. బావ అయితే పొద్దున్నే పనికి వెళ్ళాడు. ముందుగా అయితే వట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా వేగినాయి కదండి. అలానే పచ్చిమిర్చి దొండకాయ మొత్తం వేసేసుకున్నాం. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని కలిపి వేసుకున్నాం. మొత్తం అయితే కలిపి వేసుకున్నాం కదండి. కారం పసుపు కల్లుప్పు కూడా వేసుకొని బాగా ఉడకనిచ్చేసుకున్నాం. పసుపు వేసిన తర్వాత కారం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి వేసుకున్నాం. కారం పసుపు అన్నీ వేసిన తర్వాత అయితే ఇంకా మొత్తం కలిపి వేసుకున్నాం కదండి. ఇంకా ఇవి అయితే బాగా ఉడికేంత వరకు అయితే ఉడికినిచ్చేసుకొని లాస్ట్ని అయితే ఉడికిన తర్వాత వాటర్ పోసేసుకున్నాం. చారుకు అయితే మూత పెట్టేసుకున్నాం. ఓకేనండి, వట్టి తణుకుల కర్రీ అయితే మనకైతే చాలా వాటికైతే అవ్వచ్చింది కదండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. కర్రీ చూస్తుంటే నూరిపోతుంది కదా. లాస్ట్గా అయితే గరం మసాలా వేసేసుకొని మొత్తం కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. కర్రీ అయితే ఇంకా అయినట్టేనండి. మనకి ఇంకా దోసకాయలు అలానే టమాటా దొండకాయలు ఉన్న వాటర్కి అయితే ఇంకా కర్రీ అయితే చాలా బాగా ఉడికేసింది. చారుగా కూడా బాగుండడానికి ఈ విధంగా గట్టిగా అయితేనే కొంచెం అన్నంలోకి ఎంత కూరేసుకున్నా కలిసిపోయింది. సరేనా, కర్రీ అయితే అయినట్లే కదా. 2 నిమిషాలు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను.